స్రవంతి నెల్లూరు నగరంలోని పొగతోటలోని శ్రీనాథ్ దంత వైద్యశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ సహాయంతో ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యాధునిక చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. గత 53 సంవత్సరాలుగా డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి హాస్పిటల్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో నేడు నెల్లూరు నగరంలోని పొగతోటలో శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. అత్యంత ఖరీదైన మిషనరీతో రోబో టెక్నాలజీ ఉపయోగించి రోగులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. హాస్పిటల్కి విచ్చేసే ప్రజలకు వారి దంతాలకు సంబంధించిన పరీక్షలు చేసిన అనంతరం దానికి సంబంధించిన రిపోర్టు చేయించుకున్న వారికి తన మొబైల్కి వస్తుందని, అనంతరం పరీక్షలు చేయించుకున్న వారి నిర్ణయం మేరకు దంత వైద్యం చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ పేనేటి పాల్గొన్నారు. 1972లో డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ హాస్పిటల్కి అనుబంధ సంస్థ, సూపర్ స్పెషాలిటీ అనుబంధ సంస్థ అయిన శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ పొగతోటలో స్టార్ట్ చేశాము. ఈరోజు కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాలో ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాం ప్రజలకి. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే 2 నిమిషాల్లో స్కానింగ్ అయిపోద్ది పేషెంట్కి. అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుని ఏదైనా భయపడేవాళ్ళు సింపుల్గా దాని ముందు నిలబడుకుని నోరు తెరిస్తే అది స్కాన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఏమేమి చేయాలో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మీకు సెల్కి వాట్సాప్ చేసేస్తుంది. సో దాన్ని చూసుకుని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అప్డేట్స్ తోటి ఇంకా నెల్లూరు వాళ్ళకి సేవ చేద్దామని నేను ఆశ. థ్యాంక్ యూ.